తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఉన్న ఏ ఒక్కరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఇందాపూర్ హెరిటేజ్ పేరుతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ వ్యవహరిస్తుందన్న బొడ్డు వెంకటరమణారెడ్డి చౌదరితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో లడ్డు మీద ఇంకా కూడా అధికార ప్రతిపక్ష మధ్య పార్టీల ఉద్యమం నడుస్తుంది. ప్రస్తుతం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి ఉన్నారు. మరి ఏమంటారు? దాదాపు రోజుల తరబడి లడ్డు వ్యవహారమే నడుస్తుంది రాష్ట్రంలో. ఇంకా ఏ అంశం కలియుగ దైవంగా దేవదేవుడిగా భావించే వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన ప్రసాదం కల్తీ జరిగిందంటే అది నేను అనుకోవడం అతిపెద్ద విషయం. ఎంతకాలం పాటు ఇది జరిగినా నిజం బయటకు రావాలనే ఉద్దేశం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఏం జరిగింది, ఎలా జరిగింది, కల్తీ ఎవరు చేయించారు, దీనికి టెస్టులు అది లేకుండా పాలసీలు మార్చింది ఎవరు, అంటే ఎంత పై వరకు వెళ్ళినా నిజం బయటకు రావాలనే ఉద్దేశంతో అనేక మంది, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. సో వారు ఒక నివేదిక అయితే ఇచ్చారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ అంటే అభియోగ పత్రం. ఛార్జ్ షీట్లో దాదాపు 250 కోట్లు ఇక్కడ దీంట్లో అవినీతి జరిగిందని, పాల పదార్థమే లేదు నెయ్యిలో అని, పూర్తిగా కృత్రిమంగా తయారు చేసినటువంటి నెయ్యి అని స్పష్టంగా వారు చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక ఛార్జ్ షీట్ని పట్టుకుని దీన్ని క్లీన్ చిట్గా అభివర్ణించుకునే వైఎస్ఆర్ పార్టీ వారిని ఏమనాలో మాకైతే అర్థం కావట్లేదు. అది ప్రజలే, అంటే గతంలో ప్రజలే చెప్పారు, మళ్ళీ ఒకసారి వారికి బుద్ధి వచ్చేలా ప్రజలే చేయాలని చెప్పేసి భావిస్తారు. అంటే వైసీపీ తాజాగా ఇందాపూర్ అదేవిధంగా హెరిటేజ్ సంస్థను తీసుకుంటుంది. నిజంగా ఆ సంస్థల యొక్క ప్రమేయం ఉంది. ఇదంతా సబ్జుడిస్ ఉంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. అట్లా దానికి దీనికి సంబంధమే లేదు. సాక్షిలో వెంటనే ఆ కథనాలన్నీ కూడా వెంటనే స్టాప్ చేయండి అని చెప్పి ఆర్డర్ కూడా ఇచ్చారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం దాదాపు 80 మంది ఛానల్స్ ఉన్నాయి వారికి, సోషల్ మీడియా ఛానల్స్. వారందరికీ కూడా ఒక నోటీస్ ఇచ్చి తక్షణమే ఈ కథనంలో ఎటువంటి నిజం లేదు కాబట్టి వెంటనే తొలగించండి మీ ఛానల్స్ అని చెప్పేసి వారికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో 500 భారీ సంఖ్యలో ఒక హెరిటేజ్ వారు కూడా మా ప్రతిష్టకు భంగం కల్పించేలాగా ఈ కథనాలు అందుతున్నారని చెప్పేసి వారికి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. త్వరలో కోర్టు తీర్పు కూడా వస్తుంది. సార్, ఏమంటే రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు మతపరమైనటువంటి విషయాలు కావచ్చు, కులపరమైనటువంటి విషయాలు గతం రాజకీయ చరిత్రలు లేవు. కానీ కొద్ది 2-3 సంవత్సరాల నుంచి విపరీతంగా రాష్ట్రంలో ఇది భవిష్యత్తుకు మంచిగా అంటారా? ఫైనల్గా మనకి మతం పైన మనకి వారిని కూడా గౌరవించాలని చెప్పేసి ఇంత జ్ఞానం అనేది అధినాయకుల్లో ఉంటే అది కింద వరకు క్షేత్రస్థాయిలో కార్యకర్తల వరకు కూడా రాజకీయంగా పరమతాన్ని కూడా గౌరవించే ఒక సంస్కృతి ఏర్పడుతుంది. కానీ జగన్ రెడ్డి అనే ఒక అధినాయకుడికి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాడికి పరమతాన్ని గౌరవించాలి అంటే నమ్మకం లేకపోయింది. అట్లీస్ట్ ఆ మతాన్ని కానీ, ఆ సాంప్రదాయాన్ని కానీ, ఆ ధర్మాన్ని ఆచరించేవారు కానీ వారికి గౌరవించాలనే జ్ఞానం అయితే మనకు ఉండాలి. అది లేకే ఇవాళ ఈ అనర్థాలన్నిటికీ కారణం అని చెప్పేసి ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో భవిష్యత్తులో చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇంతవరకు చర్యలు ఎక్కడ అరెస్టులు కావచ్చు, లేదా కేసులు ఇవన్నీ జరిగే అవకాశం? చర్యలు అయితే మొదలు అయినాయండి. ఎందుకంటే ఎస్ఐటీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఒక వీళ్ళంతా కూడా దీంట్లో ఐటీడీకి సంబంధించిన అధికారులు కానివ్వండి, అదే అనేక సప్లయర్స్ కానివ్వండి, బాబా వంటి వారిని కూడా నేమ్ చేస్తూ ఇమీడియట్గా యాక్షన్ ఇనిషియేట్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ ఇవ్వబడింది రిపోర్ట్లో. కాబట్టి వారిని అరెస్ట్ చేశారు. సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపైన కూడా తక్షణ సస్పెండ్ చేయడం జరిగింది. జీవో గారిని కూడా తొలగించి వేరేవారిని చూపిస్తున్నారు. యాక్షన్ అయితే మొదలైంది, కానీ ఇక్కడితో ఆగకూడదు. దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు, వారి పేర్లు కూడా బయటకు రావాలి. ఎవరైతే అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చూసినట్లయితే అక్కడ క్షేత్రస్థాయిలో చేసిన వారు కాకుండా ఎవరైతే ఈ పాలసీని చేంజ్ చేయమని ప్రభావితం చేశారో వాటిని కూడా అరెస్ట్ చేసి విచారణలో పెట్టడం జరిగింది. సో అదే క్రమంలో